నమస్తే, వెల్కమ్ టు V9 న్యూస్. నా పేరు వైష్ణవి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఇదెక్కడి న్యాయం అంటూ కేటీఆర్ను ప్రశ్నించిన అనసూయ. మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని చితక్కొట్టిన భార్య. రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర. రాజన్న రాజ్యాన్ని మళ్లీ తీసుకొస్తానని వెల్లడి. మాదక ద్రవ్య పొగాకు రహిత రాష్ట్రంగా మారనున్న తెలంగాణ. ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు. వార్తల్లోకి వెళ్తే, ట్విట్టర్ వేదికగా తెలంగాణ మంత్రి కేటీఆర్ను యాంకర్ నటి అనసూయ నిలదీశారు. కరోనా మహమ్మారి కారణంగా చాలా కాలంగా మూతపడిన స్కూళ్లు ఇటీవలే తెరుచుకున్న సంగతి తెలిసిందే. ట్విట్టర్లో కేటీఆర్ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నలు సంధించారు. కేటీఆర్ సార్, మొదట లాక్డౌన్ పెట్టి ఆ తర్వాత అన్లాక్ అన్నారు. వ్యాక్సిన్లు వేస్తూ భరోసా ఇస్తున్నారు. మరి వ్యాక్సిన్లు లేని చిన్నారుల పరిస్థితి ఏంటి? పిల్లలను పంపించాలంటూ తల్లిదండ్రులపై పాఠశాలలు ఎందుకు ఒత్తిడి తెస్తున్నాయి? స్కూల్లో ఉన్నప్పుడు పిల్లలకి ఏం జరిగినా తమది బాధ్యత కాదంటూ తల్లిదండ్రుల నుంచి ఎందుకు డిక్లరేషన్ తీసుకుంటున్నారు? ఇదేంటి సార్, ఇది ఎక్కడి న్యాయం? మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం అని అనసూయ ట్వీట్ చేశారు. కట్టుకున్నవాడి సూటిపోటి మాటల్ని భరించింది. టార్చర్ పెట్టినా సహించింది. తన కాపురం నెమ్మదిగా అయినా చక్కపడుతుందని ఎదురు చూసింది. చివరికి భర్త వెధవ వేషాలు తెలిసాక అందరి ముందు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని చితక్కొట్టేసింది. ఈ ఘటన హైదరాబాద్లోని KPHBలో జరిగింది. గుంటూరు జిల్లా పెదపరిమికి చెందిన ప్రకాష్కి అదే జిల్లాకు చెందిన త్రివేణితో 2019లో పెళ్ళయింది. 20 లక్షల నగదు, 30 సవర్ల బంగారం, 3 ఎకరాల పొలం కట్నంగా ఇచ్చారు. అయితే ప్రకాష్ పెళ్ళైన నెల నుంచే త్రివేణిని దూరం పెట్టడం మొదలుపెట్టాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేస్తున్న భర్త రోజురోజుకు సైకోలా టార్చర్ పెడుతుండటంతో ఓ దశలో త్రివేణి సూసైడ్ ప్రయత్నం కూడా చేసింది. ఇంతలోనే మరో మహిళతో భర్తకు అక్రమ సంబంధం ఉన్నట్టు తెలిసి షాక్ అయింది. KPHBలోని తులసీనగర్లో మరో మహిళ అతను ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీసులకు అప్పగించింది. మాట్లాడుతున్నాడు చూడు. అబ్బా, నీ ఎక్స్ప్రెషన్ రాపమ్మా. ఏదన్నా సినిమా తెద్దాం. అయిపోయింది రా, కథ అయిపోయింది రా. పిచ్చోళ్ళ రాలే ఏం లేకుండా మళ్ళీ అందుకే జనాలు చదువుతున్నావు. అందుకే మొత్తం గ్రూప్ లో మెసేజ్ పెట్టి డిస్కషన్ అది కాదా? నువ్వు కొనుక్కోవడానికేగా 6 నెలల కొద్దా ఉంచుకుంటున్నావు. మరి ఇందుకేగా నువ్వే నోరుకున్నా సిగ్గు పడుకోండి. అమ్మాయి వెళ్ళిపోయి 6 నెలలు అయింది. ఏం జరిగింది? అమ్మాయి వెళ్ళిపోయి 6 నెలలు అయింది. ఏం జరిగింది? ఎవరు ఏం జరిగింది? 6 నెలలు నీ పనులు చేసుకున్నావుగా. ఏం జరగాలి?
శనివారం ఒక ఆదివారం ఒక శనివారం పిలిస్తే అయిపోయే పని అది. నువ్వు రావచ్చుగా మరి, నువ్వు రావచ్చుగా. మరి వాళ్ళ నువ్వేం చెప్పావు మా ఇంట్లో? నువ్వు చిన్నమా, మా అమ్మ నాన్నతో ఎవరితో మాట్లాడలేదు, మా చిన్నమా కొద్ది క్లోజ్ యాంగిల్ రాను అనుకో. తీసుకొస్తుంది కదా ఆవేశం తీసుకొస్తుంది. మా పిల్లలు ఎట్లా ఉంచాడు? ఎంత మంది జీవితాలతో ఆడుకుంటారా? ఏమన్నా అసలు సమస్య నీ జీవితం నువ్వు మాత్రం ఇంకేంటి నీకు భయపడేది? పెద్ద మాట్లాడుతుంది బ్రాండెడ్ ఏమీ తక్కువ లేదు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని సీనియర్ నేత అయిన డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తరపున రైతులకి మద్దతు ధర ఇవ్వాలని రైస్ మిల్లర్స్ను యజమానులను అడుగుతూ యాదగిరిపల్లి నుండి అవంతిపురం వరకు కాలినడకన ధర్నా చేపట్టారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైస్ మిల్లర్స్ యజమానులు కోరడం జరిగిందని బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ అధ్యక్షులు నర్సిరెడ్డి, కృష్ణయ్య, కౌన్సిలర్ లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా వచ్చిన దానికోసం దీనిలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. ప్రతి ఒక్క మిల్లర్ అయింది, రైతుని, ట్రాక్టర్ డ్రైవర్ని అందరినీ కలుసుకోవడానికి వచ్చింది. ఇది ఓన్లీ మాట మంచి మాకు న్యాయం చేయండి. మాతో పాటు రైతులు ప్లస్ డ్రైవర్లు కానీ ఏదైనా వాళ్ళని నిద్రపోనివ్వకుండా వీళ్ళున్నంత తొందరగా గిట్టుబాటు ధర వేసేసి మ్యాచ్లు చూసుకొని వీళ్ళున్నంత వరకు 1850 గిట్టుబాటు ధర మీరు ఒక ప్రెసిడెంట్ గారు కాబట్టి మీ అందరికీ చెప్పుకోవడానికి అందరూ ఇక్కడికి వచ్చినాం. దయచేసి సహకరించడం కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి రైతులకు మద్దతు వెంటనే రైతులకు మద్దతు ధరని వెంటనే రైతులకు మద్దతు ధరని వెంటనే రైతులకు మద్దతు ధరని వెంటనే రైతులకు మద్దతు ధరని వెంటనే. సురేష్ గారు రండి. అంటే కొంచెం కాలు ఉన్నప్పుడు కొద్ది కాలకుంటే తప్పకుండా ఇప్పుడు చూడరాదన్న సబ్సిడీ కింద సబ్సిడీ అని పెట్టేది చెప్పలే వస్తుందేమో చేస్తాం. ఆ రోజు కూడా వస్తుందేమో సాధ్యమైతే మాదాపూర్ హైటెక్స్లో ఎలక్ట్రికల్ వెహికల్ ట్రేడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం స్వయంగా ఎలక్ట్రిక్ వెహికల్ మంత్రి జగదీష్ రెడ్డి నడిపించారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడడం వల్ల వాతావరణానికి మేలు చేసిన వాళ్ళు అవుతారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. అందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడాలని చెప్పారు. 130 ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు. త్వరలో నేషనల్ హైవేపై 600 ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులో వస్తాయని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, జానయ్య, ట్రేడ్ షో నిర్వాహకులు సుచరిత రావు, మనోజ తదితరులు పాల్గొన్నారు. ఇదే కాకుండా మనకు నెక్స్ట్ ప్రొడక్ట్ ఏంటంటే బల్కీ అమెజాన్, బిగ్ బాస్కెట్, ఫ్లిప్కార్ట్ కూడా అయితే మీనా ఒక మాట చెప్పాలంటే కేవలం ఒక 10,000 టూ వీలర్స్ పెట్రోల్ బదులు ఎలక్ట్రిక్ వెహికల్ వాడితే 250 కోట్ల రూపాయల ఆదా చేసిన వాళ్ళం అవుతాం. డబ్బుల రూపంలో
అంటే 1 కిలోమీటర్కు మనం పెట్రోల్ డీజిల్ పైన పెడుతున్న ఖర్చు ఎలక్ట్రిక్ వాహనం వాడడం ద్వారా పెడుతున్న ఖర్చుతో పోలిస్తే 250 కోట్ల రూపాయల పెట్రోలియం డీజిల్ దిగుమతుల్ని మనం ఆపేసుకోవచ్చు. కేవలం 10,000 మోటార్ సైకిల్స్, చిన్న వాహనాలు, 2 వీలర్ వెహికల్స్, దాదాపు ఒక పట్టణం, ఒక తాలూకా పూర్తిగా మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడితే 2 వీలర్స్ సంవత్సరానికి 250 కోట్ల రూపాయలు ఆదా చేసిన వాళ్ళు చూసినప్పుడు వ్యక్తులుగా మనకు ఉపయోగం ఉంది, ఖర్చు తక్కువ ఉంది, దేశానికి పెట్రోల్ డీజిల్ దిగుమతి చేసుకునే అవసరం తగ్గుతుంది, అన్నిటికీ మించి పర్యావరణాన్ని కాపాడుకునే వాళ్ళం అవుతారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విద్యుత్ ఆధారిత వాహనాలను వాడటానికి, ఎలక్ట్రికల్ వెహికల్స్ని వాడటానికి ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ, మన ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్యకాలంలోనే ఒక కారు కూడా తీసుకున్నారు. ఎలక్ట్రికల్ వెహికల్ కూడా వారే స్వయంగా ఒక ఛార్జింగ్ స్టేషన్ కూడా అమర్చాలని చెప్పి రెడ్కో ద్వారా నిర్ణయం తీసుకొని ఇంకా 600 స్టేషన్లను తొందరలోనే ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇళ్ళలో కూడా ఎవరికి వాళ్ళు ఛార్జింగ్ చేసుకోవడానికి కావాల్సిన పద్ధతుల్లో ఇక్కడ మన దగ్గర, మన తెలంగాణలోనే ఆ రకమైన ఈక్విప్మెంట్ను తయారు చేసి ఇప్పుడు మనం చూసినాం ఈ షోలో. వాహనాలు కూడా అన్ని రకాల కమర్షియల్ వాహనాలు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ వాహనాలు కావచ్చు, కూడా కళ్ళు తెరిచి మనం చేస్తుంది పొరపాటున్న విషయాన్ని గుర్తించి పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని చెప్పి దానికి ప్రత్యామ్నాయంగా ఎనర్జీ ద్వారా, మళ్ళీ దాంట్లో గ్రీన్ ఎనర్జీ ద్వారా మన అవసరాలని తీసుకోవడానికి ఉన్న ప్రత్యామ్నాయాన్ని వెతుకుతూ మరి వాళ్ళ దాంట్లో ప్రధానంగా ముందుకు వచ్చింది ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కేంద్రంలోని స్థానిక క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ల చెక్కులు పంపిణీ చేశారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా లబ్ధిదారులైన ఆడపడుచులందరికీ తన సొంత నిధులతో పోచంపల్లి పట్టుచీరలు, పంచెలు, టవాళ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ ఆంజనేయులు గౌడ్, జెడ్పీటీసీ మల్లయ్య, పీవీఎస్ఎస్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ జమాల్ ఖాన్ కూడా మక్సుమా బేగం, జమ్ ఖాన్ కూడా మక్సుమా బేగం, రాణి కమల, కుమ్మర్వాడ రాణి కమల, కళ్యాణలక్ష్మి రాణి కమల, కుమ్మర్వాడ కుమ్మర్వాడ గాజం శ్రీదేవి, నెక్స్ట్ ఆర్వీనగర్ చోటేటి శ్రీలత, సంజీవనగర్ చాట్ల నాగేశ్వరి,
నెక్స్ట్ జలీల్ కూడా బేగం ఇంకా బేగం నిమత్ నెక్స్ట్ జమల్ ఖాన్ కూడా మసూమా బేగం జమ్ ఖాన్ కూడా మసూమా బేగం చదువు మరి నెక్స్ట్ ఉమ్మర్ రాణి కమల కుమార్వాడ రాణి కమల రంగారెడ్డి జిల్లా కప్పడులో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల 9వ రోజు పాదయాత్ర కొనసాగింది. ఆమె గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. వైఎస్ఆర్ పాలన మళ్లీ తెస్తానని, మాట తప్పని, మడమ తిప్పనని వెల్లడించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని, 7 ఏళ్లలో రైతులను కేసీఆర్ పట్టించుకోలేదని, దీంతో ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. కేసీఆర్ను గద్దె దింపుతామని, రాజన్న రాజ్యాన్ని మళ్లీ తీసుకొస్తానని, నన్ను ఆశీర్వదించండి అని ఆమె అన్నారు. అన్ని విధాలా చితికిపోతున్నారు. ఇక్కడ చూస్తున్నారు గ్రామ పంచాయతీ బిల్డింగ్, ఇది బీసీ కమ్యూనిటీ హాల్, దీన్నే గ్రామ పంచాయతీగా వాడుకుంటున్నారు. డ్వాక్రా మహిళలకు కూడా ఒక రూమ్ కూడా లేదు అని చెప్తున్నారు. రోడ్లు బాగలేవంటున్నారు, మొరులు బాగలేవంటున్నారు, ఎస్సీ కాలనీ బాగలేదంటున్నారు. 1 కాదు 2 కాదు, మీలో ఉన్న వాళ్ళే చాలా సమస్యలు చెప్పుకోవడం జరిగింది. మీ అందరూ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదు, కొలువులు రాలేదని పిల్లలు ఆత్మహత్యలు చేసుకోలేదు. అన్ని సక్రమంగా జరిగాయి. రైతులకు రుణమాఫీ చేశాడు, ఉచిత విద్యుత్ ఇచ్చాడు, వ్యవసాయాన్ని పండుగ చేశాడు. డ్వాక్రా మహిళలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడటానికి పావులా వడ్డీకే రుణాలు ఇచ్చాడు, మిగతా వడ్డీ గవర్నమెంటే కట్టేది. పేదింటి బిడ్డలు ఉచితంగా చదువుకోవడానికి ఫీజు రీయింబర్స్మెంట్ చేశాడు. ఎంతమంది పేద పిల్లలు లక్షణంగా చదువుకున్నారు. ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు చేసినది. రాజశేఖర రెడ్డి గారు పేదవాడు కూడా గొప్ప వైద్యం పొందాలి అని, అది కూడా ఉచితంగానే పొందాలి అని ఆరోగ్యశ్రీ చేశారు. సొంతింటి కళను 46 లక్షల మందికి నిజం చేశాడు. అంతగా ప్రజల గురించి ఆలోచన చేసి ప్రజలకు నమ్మకంగా సేవ చేస్తూ ఆఖరి నిమిషం వరకు, ఆఖరి శ్వాస వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన ప్రజలకు సేవ చేస్తూనే చనిపోయాడు. ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి, అది కదా ఒక ముఖ్యమంత్రి పనితనం అంటే. కానీ ఇప్పుడు ఉన్నాడు కేసీఆర్ గారు, మీ గురించి ఆలోచన చేస్తున్నాడా? కొలువులు దొరక్క 100 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏమైనా పట్టించుకుంటున్నాడా? దున్నపోతు మీద వాన పడినట్టు కనీసం చలనం కూడా లేదు కేసీఆర్. 7 ఏళ్లలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక రైతు కూలీలు అయితే అసలు ఇంకా దిక్కే లేదు. భూములు లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళకి అసలు పట్టించుకునే నాదుడే లేదు. అమ్మా, ఇవన్నీ మారాలంటే, ఈ పరిస్థితులు మారాలి అంటే కేసీఆర్ సర్కారు పోవాలి. మాదక ద్రవ్య పొగాకు రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు నగర పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా నిషేధిత గుట్కా సరఫరా కేంద్రాలపై చిలకలగూడ పోలీసులు కొరడా జులిపించారు. పూజా సామాగ్రికి సంబంధించిన వస్తువులను తయారు చేస్తున్నామని నమ్మించి గుట్కా పొగాకు ఉత్పత్తులను తయారు చేసి సరఫరా చేస్తున్నారు. ఈ ముఠాను చిలకలగూడ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. యువతను లక్ష్యంగా చేసుకుని గోపాలపురం డివిజన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇటు రండి సార్, లే ఫోటో పంపించేస్తాను.
ఓకే సార్. ఇంకెక్కడ ఉంది సార్? మార్క్ తీయండి సార్. మీరు అన్న ఇటు రండి సార్. లే ఫోటో పంపించేస్తా. ఓకే సార్. ఇంకెక్కడ ఉంది అక్కడ? చిట్యాల పట్టణంలోని బుడగంజగాలు నివసిస్తున్న ప్రాంతానికి సందర్శించి వారికి స్థితిగతులు తెలుసుకోవడం జరిగింది. అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం పట్ల వారికున్న అవగాహన లేని కారణం కేవలం పాలకుల నిర్లక్ష్యం మాత్రమే. ఓట్ల యంత్రాంగాలుగా వాళ్ళని వాడుకొని ఆ కులానికి చెందిన వాళ్ళని మోసం చేస్తున్న తీరు వారికి వివరించారు. మీ అందరి జీవితాలు గొప్పగా కావాలని మన మహాపురుషులు చేసిన త్యాగం, బెహెన్జీ పోరాటం చూసి నేడు ఆర్ఎస్పీ రాజకీయ రంగ ప్రవేశం చేశారని తెలిపారు. మొత్తం ఇక్కడనే ఓటక్కు రేషన్ కార్డు కూడా పెట్టుకొని కూడా సెట్ అయ్యారు. ఎందుకంటే ఇక పల్లెటూరులో పోతే ఏం లేదు, బతకలేము మనం అనేది ఇక్కడే సెటిల్ అయ్యారు. ఇక ఒకరి తర్వాత ఒకరు ఇక్కడనే మొత్తం వలసలు పోతున్నారు. అంతే ఏం లేదు. అసనాలు మంచిగా నాయన అన్నీ వస్తాయి. వాళ్ళు అడిగినా కూడా ఏముంది మేడం, ఇలా చెప్తామా రేపు కథం లేకుండా వెళ్ళిపోతారు. ఇక పట్టించుకున్నది ఎప్పుడు ఏం సంగతో అర్థం కాదు. ఓట్లు కావాలి, వాళ్ళకి సీట్లు కావాలి. మీ ఓట్లు వేయించుకొని వాళ్ళ సీట్లలో కూర్చుంటారు, కానీ మీ దగ్గరకు వచ్చి పని చేయాలి. ఎలక్షన్స్ ముందు వచ్చి ఎందుకంటే మాకు ఇట్లాంటి పరిస్థితులు అన్నీ అర్థమవుతున్నాయి. ఇప్పుడు ఎవరు ఏం చేస్తారు, ఎవరేం మాట్లాడుతున్నారు. జీవనోపాధి లేక ఏం చేస్తారు, మనకు ఇట్లా సీట్లకు వలస వచ్చి ఇక్కడనే ఇక ఉన్నోళ్ళు సెటిల్ అయిన వాళ్ళు మొత్తం ఇక్కడనే ఓటక్కు రేషన్ కార్డు కూడా పెట్టుకొని కూడా సెట్ అయ్యారు. ఎందుకంటే ఇక పల్లెటూరులో పోతే ఏం లేదు, బతకలేము మనం అనేది ఇక్కడే సెటిల్ అయ్యారు. ఇక ఒకరి తర్వాత ఒకరు ఇక్కడనే మొత్తం వలసలు పోతున్నారు. అంతే ఏం లేదు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ చోరీ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో నివాసం ఉంటున్న ఇటీవలే మృతి చెందిన ప్రముఖ వ్యాపారి రామిరెడ్డి ఇంటిలో ఈ చోరీ జరిగింది. రామిరెడ్డి కుటుంబ సభ్యులు అతని కర్మకాండ కోసం అతని స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి వెళ్లారు. ఇదే అదునుగా ఆగంతకులు చోరీకి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు తమ సిబ్బందితో చోరీ జరిగిన ఇంటికి వెళ్లి పరిశీలించారు. క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు వస్తే ఏ మేరకు చోరీ జరిగిందో స్పష్టత వస్తుందని సిఐ వినోద్ బాబు వెల్లడించారు.
వార్తలు ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఇదెక్కడి న్యాయం అంటూ కేటీఆర్ను ప్రశ్నించిన అనసూయ. మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని చితక్కొట్టిన భార్య. రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర, రాజన్న రాజ్యాన్ని మళ్లీ తీసుకొస్తానని వెల్లడి. మాదక ద్రవ్య పొగాకు రహిత రాష్ట్రంగా మారనున్న తెలంగాణ, ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V9 న్యూస్.